హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వినాయకుడిని ఇలాగా తెచ్చుకున్నామండి. తెచ్చుకుని ఇలాగా మొత్తం అంతా వైట్ కలర్ వేసామండి. ఇప్పుడు దీనిపైన కలర్స్ వేస్తామండి. అవి ఏం కలర్స్ అంటే సాఫ్ట్ పీచ్ కలర్ అండి ఇది. సో ఈ కలరు మనం ఇప్పుడు వినాయకుని చెవులకి, చేతులకి, కాళ్ళకి, అలాగే ఆయన బాడీ ఏదైతే ఉందో అన్నిటికీ ఈ పీచ్ కలర్ వేస్తామండి ఇప్పుడు. సో ఇదండి కలరు. అలాగే ఒక సన్న బ్రష్ తీసుకున్నామండి. ఈ బ్రష్ హెల్ప్తో వినాయకుడికి పెయింట్ వేస్తామండి ఇప్పుడు. ఓకే, సో ఈ బ్రష్ నంబర్ వచ్చేసి నంబర్ 9 అండి ఇది. సో ఈ బ్రష్ తీసుకున్నామండి మేము. ఇప్పుడు ఫస్ట్ మనం వినాయకుని పాదాల నుంచి మొదలెడుతున్నామండి పెయింట్. చూసారు కదండి, ఇలాగా వినాయకుడు పాదాలకి ఇలాగ పీచ్ పెయింట్ వేసామండి. ఇప్పుడు నెక్స్ట్ చేతులు వేద్దామండి. ఇలాగా ఇప్పుడు వినాయకుడికి 4 చేతులు ఉన్నాయి కదండి. ఈ 4 చేతులకి ఇలాగ పీచ్ కలర్ వేస్తామండి. ఇక్కడ 2 చేతులు, అలాగే ఇక్కడ ఒక 2 చేతులు ఉన్నాయి కదండి. ఈ 4టికి మనం పీచ్ కలర్ వేస్తామండి. ఇదిగోండి, చూసారు కదండి, ఇలాగా 4 చేతులకి వేసామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వినాయకుడిని ఈ 2 చెవులకి వేద్దామండి. ఇప్పుడు కలరు ఈ 2 చెవులకి వేస్తాము. ఇదిగోండి, చెవులకి వేస్తున్నానండి. ఇప్పుడు పీచ్ కలర్ వేస్తున్నాను చెవులకు కూడా. ఇదిగోండి, చూసారు కదండి, ఒక చెవి ఆల్మోస్ట్ అయిపోయి వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ చెవి కూడా వేసేసుకుందామండి. చూసారు కదండి, వినాయకుడిది 2 చెవులు కూడా కంప్లీట్ అయిపోయాయండి. సో నెక్స్ట్ మనం వినాయకుడి బాడీ పార్ట్కి వెళ్దామండి. ఫస్ట్ మనం మొహం వేస్తామండి, తర్వాత నెక్స్ట్ బాడీ పార్ట్లు కూడా వేసేస్తామండి. ఇదిగోండి, స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వినాయకుడి మొహానికి వేస్తున్నామండి. మొహం నుంచి తల తొండానికి వెళ్ళి ఆయన స్టమక్ కూడా పీచ్ కలర్ పెయింటే వేసేస్తామండి ఇప్పుడు. ఇదిగోండి, వినాయకుడు మొహం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఆయన బాడీ పార్ట్స్కి పెయింట్ వేస్తున్నానండి. ఇదిగోండి, చూసారు కదండి, వినాయకుడు బాడీ పార్ట్స్ అంతా పీచ్ కలర్ వేసామండి. సో ఇక్కడతో వినాయకుడి బాడీ పార్ట్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మిగతావి పెయింట్ వేద్దామండి. లైక్ శివలింగానికి ఒకటి, మూషికరాజుకి ఒకటి, అలాగే శంఖానికి, కిరీటానికి కలర్స్ వేయాలండి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకొకటి మర్చిపోయానండి. ఇంకొకటి ఏంటంటే ధోతికి కూడా కలర్ వేయాలండి. సో అది కూడా వేసేసుకుందాం. ఓకే, పంచికి కూడా వేద్దామండి. ఓకే అండి, సో నెక్స్ట్ దీనికి వేస్తామండి కలరు. సో ఆయన పంచికి కలర్ మేము బ్లూ తీసుకున్నామండి. సో బ్లూ స్పార్క్లింగ్ పర్ల్ టోర్కాయిస్ అండి ఈ కలరు. సో ఇది ఆయన పంచికి వాడుతున్నామండి. సో బ్రష్ కూడా అదే సైజు, 9 సైజు. సో ఇప్పుడు ఈ కలరు వేయడం స్టార్ట్ చేస్తున్నామండి. సో ఆయన పంచికి ఒకటే బ్లూ కలర్ వేస్తున్నామండి. దాని బార్డర్కి మనం గోల్డ్ కానీ ఇంకో కలర్, ఈ బ్లూ కలర్ ఏది సూట్ అవుతే ఆ కలర్ వేస్తామండి. బ్లూ కలర్ సూట్ అయ్యేది.
సో మొత్తం పంచి అంతా ఈ స్పార్క్లింగ్ బ్లూ కలర్ వేస్తామండి. చూసారా అండి కలర్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. సో సో మొత్తం అంతా ఇదే కలరు వేసుకుంటామండి. ఓకే, చూసారు కదండి, ఒక పార్ట్ అయిపోయి వస్తుందండి. సో నెక్స్ట్ పార్ట్ కూడా ఆ సైడ్ కూడా ఇలాగే కలర్ వేసేసుకోవాలండి, బ్లూ కలరు. సో వేసాక మొత్తం ఎలా ఉంది లుక్ అనేది చూపిస్తానండి. చూసారు కదండి, ధోతి కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు పంచి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే అండి, నెక్స్ట్ వినాయకుడిది కండువా ఉంది కదండి, అది వేద్దాం. అది వేయడానికి మేము పర్ల్ పింక్ కలర్ తీసుకుంటున్నామండి. సో ఈ కలర్ తీసుకుంటున్నాము. సో ఈ కలర్ వేస్తామండి. బ్రష్ సైజ్ అదేను. సో 9 నెంబర్ అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. తర్వాత నెక్స్ట్ ఇటుపక్క కూడా ఉంది కదండి, కొంచెం అటుపక్క కూడా వేస్తామండి. చూసారు కదండి, కలర్ చాలా బాగుంది వైబ్రెంట్గా. ఒక సైడ్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ వేస్తున్నామండి. కండువాకి పింక్ కలర్ వేస్తున్నాం. ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తానండి. చూసారు కదండి, కండువా కూడా అయిపోయిందండి. సో మొత్తం పింక్ వేస్తామండి. పింక్, బ్లూ అండ్ పీచ్ కలర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కింద ధోతి ఉంది కదండి, ధోతికి బార్డర్ వేయాలి కదండి. సో ఆ కలర్ చూస్ చేసుకుని వేద్దామండి. సో ఈ ధోతి బార్డర్కి మేము స్పార్క్లింగ్ పర్ల్ ఆరెంజ్ కలర్ తీసుకున్నామండి. సో ఈ కలర్ ఈ ధోతికి బార్డర్ వేస్తామండి. సో సేమ్ బ్రష్ సైజ్ అండి. సో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు కలర్ చూడండి ఎంత బాగుందో, వైబ్రెంట్గా ఉందండి. సో మొత్తం ధోతికి వచ్చిన బార్డర్ అంతా ఈ కలర్ వేసేసుకుంటామండి. ఇదిగోండి, చూసారు కదండి. సో ఇప్పుడు ఈ ధోతికి బార్డర్ కూడా వేసామండి. సో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి, బ్రైట్ కలర్స్. సో నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఓకే అండి, సో వినాయకుడు పార్ట్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా కిరీటం, శంఖం, అలాగే ఆయన ఆర్నమెంట్స్ ఉన్నాయండి, అవి తర్వాత చేద్దాము. సో ఇప్పుడు శివలింగానికి కలర్ వేద్దామండి. సో బిల్వపత్రానికి మేము గ్రీన్ వేస్తామండి. అలాగే శివుడికి నేను డిసైడ్ చేసిన కలర్ థీమ్ ఏంటంటే వైట్ కలర్ అండి. అలాగే నాగేంద్ర స్వామి ఉన్నారు కదండి శివుడి చుట్టూదా, దానికైతే కాపర్ వేద్దాం అనుకుంటున్నామండి. సో నెక్స్ట్ శివుడికి ఏ కలర్ తీసుకుంటున్నామో చెప్తానండి. ఇదిగోండి, సో మేము ఈ పర్ల్ వైట్ అనేది ఒక కలర్ తీసుకుంటున్నామండి. సో శివుడికి ఈ కలర్ వేస్తాము. బ్రష్ సైజ్ కూడా అదేనండి. సో శివుడికి రంగు వేయడం మొదలు పెడదామండి. ఇప్పుడు శివలింగానికి మొదలు పెడుతున్నానండి. యాక్చువల్లీ మీకు డిఫరెన్స్ అంత తెలియదండి, ఎందుకంటే శివలింగం వైట్ కలర్లో ఉంది కదండి, కొంచెం షైన్ అవుతుంది అంతే. సో ఈ కలరు షైన్ వస్తుంది, చూసారండి ఎంత బాగుందో. సో ఇలాగా మొత్తం శివలింగానికి వేసేసుకుంటున్నామండి కలరు. ఈ ఏడాది థీమ్ మాత్రం చాలా బాగుంది. వినాయకుడు శివుణ్ణి పట్టుకున్నట్టుగా ఉందండి, చాలా బాగుంది. నాకైతే విగ్రహం బాగా నచ్చిందండి. చూడగానే నా కళ్ళు దీని మీదే పడ్డాయండి ఫస్ట్. సో ఫస్ట్ మేము వినాయకుడు
సింహాసనం మీద కూర్చుని ఉన్నట్టుది చూసామండి. తర్వాత ఇది చూసాము. సో నాకైతే ప్రతి ఏడాది కొత్త థీమ్ కావాలని అనుకుంటానండి. సో కొత్తవి ఇలాగా తెచ్చుకుని ఇలాగ పెయింట్ వేస్తూ ఉంటామండి. సో లాస్ట్ ఇయర్ డిఫరెంట్ వినాయకుడు వచ్చాడు. సో ఈ ఏడాది డిఫరెంట్ వినాయకుడు. సో వినాయకుళ్ళు అందరూ చాలా బాగున్నాయండి. ప్రతి ఏడాది ఎంజాయ్ చేస్తాము. ఇదిగోండి చూడండి, మొత్తం శివలింగం అంతా ఈ పర్ల్ వైట్ వేసామండి. చూసారా శివలింగం ఎంత మెరిసిపోతుందో, చాలా బాగున్నాడండి నా శివుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే పర్ల్ వైట్ మేము దంతాలకు కూడా వేస్తున్నామండి, వినాయకుడి దంతాలకి సేమ్ అదే కలర్ అండి. సో ఇలా ఆయన దంతాలకి వేసాక ఈ పర్ల్ వైట్ అయిపోయిందండి ఇంకా కలర్ వేయడం. సో నెక్స్ట్ మేము నాగేంద్ర స్వామికి కలర్ వేస్తామండి. సో ఆ కలర్ మేము కాపర్ కలర్ తీసుకున్నామండి. సో కాపర్ కలర్ వేస్తాము, అది కూడా చూపిస్తానండి. ఓకే అండి, చూసారు కదండి. ఇప్పుడు శివలింగానికి అలాగే దంతాలకి అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ నాగేంద్ర స్వామి అలాగే బిల్వపత్రాలు వేయాలండి. సో నాగేంద్ర స్వామికి మేము ఈ కలర్ వేస్తున్నామండి. ఇది కాపర్ కలర్ యాక్చువల్లీ. సో ఇది పర్ల్ మెటాలిక్ బ్రాంజ్ కలర్ అండి. సో ఇప్పుడు ఇది నాగేంద్ర స్వామికి వేస్తామండి. ఇదండి కలరు. సో ఇప్పుడు నెక్స్ట్ బిల్వపత్రానికి నేను లైట్ గ్రీన్ తీసుకున్నానండి. సో ఈ కలర్ వేస్తున్నా, స్పార్క్లింగ్ పర్ల్ గోల్డెన్ గ్రీన్ కలర్ అండి. చూసారా అండి, లైట్ గ్రీన్ చాలా బాగుంటుందండి. సో ఈ కలర్ వేస్తామండి బిల్వపత్రాలకి. ఇప్పుడు ఫస్ట్ నాగేంద్ర స్వామికి వేసాక అప్పుడు బిల్వపత్రాలు వేస్తామండి. అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి అదేనండి, 9 నెంబరు. ఇదిగోండి ఫస్ట్ నాగేంద్ర స్వామికి వేస్తున్నామండి. ఇదిగోండి నాగేంద్ర స్వామి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము బిల్వపత్రాలకి వేస్తామండి నెక్స్ట్. అలాగే మూషికరాజుకి కూడా నాగేంద్ర స్వామికి ఏదైతే కలర్ వేసామో అదే కలర్ వేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ పత్రానికి వేస్తున్నామండి, లైట్ గ్రీన్ కలర్ అండి ఇది. ఇదిగోండి బిల్వపత్రాలు వేయడం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మూషికరాజుకి వేస్తామండి. ఈ చిట్టి ఎలుకకి వేద్దామండి కలరు. ఇదిగోండి మూషికరాజు కూడా రెడీ అయిపోయాడండి. ఇంకా మిగతా వాటికి కూడా కలర్స్ వేద్దామండి. ఏమేమి వేస్తున్నాను ఏంటి అనేది చెప్తానండి మీకు. సో ఇదండి ఇప్పటి వరకు మేము వేసిన కలర్స్. ఇంకా ఉందండి, ఇంకా వేస్తామండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వినాయకుడు చూసాడండి ఎంత బ్రైట్గా వైబ్రెంట్గా ఉన్నాడో, చాలా బాగున్నాడు కదండి వినాయకుడు. ఓకే అండి, సో నెక్స్ట్ మనం ఈ వినాయకుడు ఆర్నమెంట్స్ ఉన్నాయి కదండి. సో దీనికి వైలెట్ వేస్తున్నామండి, అండ్ బ్యాంగిల్స్కి ఆ తర్వాత దానికి వైలెట్ వేస్తున్నామండి. సో ఈ కలర్ తీసుకున్నాం అండి, స్పార్క్లింగ్ పర్ల్ వైలెట్ కలరు. బ్రష్ కూడా సేమ్ సైజ్ అండి. సో ఇప్పుడు ఆయన గాజులకి వేస్తున్నామండి పెయింట్.
అలాగా 4 చేతులకి వేసేస్తామండి. ఇదిగోండి అండ్ బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. పర్పుల్ కలర్ చాలా బాగుంది కదండి. నెక్స్ట్ మనం ఆయన ఫింగర్ నెయిల్స్ ఏదైతే ఉన్నాయో మనం రెడ్ కలర్ వేస్తున్నామండి. సో ఇదిగోండి ఈ రెడ్ కలర్ తీసుకున్నాం. సో ఈ రెడ్ అండ్ ఫింగర్ నెయిల్స్ టో నెయిల్స్కి వేసేస్తామండి ఇప్పుడు. ఇదిగోండి ఫింగర్ నెయిల్స్ టో నెయిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ శంఖంను ఒకటి ఇంకో చేతిలో పాశాంకుశం ఉందండి. సో ఈ రెండిటికి మేము కలర్స్ వేస్తామండి. ఒక దానికేమో పర్ల్ గోల్డ్ అండ్ ఇంకోటేమో బ్రాంజ్ కలర్ వేస్తామండి. ఇదిగోండి ఒక కలర్ పర్ల్ మెటాలిక్ బ్రాంజ్ వేస్తున్నామండి. అది మూషిక్ రాజుకిను నాగేంద్ర స్వామికి వేసాం కదండి, అదే కలర్. ఇంకోటేమో పర్ల్ మెటాలిక్ గోల్డ్ వేస్తున్నామండి, ఇది కొత్త కలరు. సో ఇది శంఖానికి వేస్తామండి. ఫస్ట్ దీనికి వేస్తున్నామండి కలరు బ్రాంజ్ కలర్. చూసారు కదండి, ఒక సైడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ మనం శంఖానికి గోల్డ్ వేస్తున్నామండి. ఇదిగోండి ఇప్పుడు గోల్డ్ వేస్తున్నామండి శంఖానికి. ఇదిగోండి శంఖం కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోతున్నాడండి వినాయకుడు. ఇంకొక కిరీటమును అలాగే ఆయన గొలుసుకి పెయింట్ వేయాలండి నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ గోల్డ్ కలర్ను నేను ఆర్నమెంట్స్కి వేస్తున్నానండి. సేమ్ గోల్డ్ కలర్ శంఖానికి ఏదైతే వేసామో అది ఆయనకి గొలుసుకి వేస్తున్నామండి ఇప్పుడు. ఇదిగోండి ఆయన గొలుసుకి 2 ఉన్నాయి కదండి, గొలుసుకి వేసాము. సో నెక్స్ట్ ఈ సర్కిల్ ఉంది కదండి, దానికి రెడ్ గ్రీన్ వేస్తున్నాం. గ్రీన్ ఏమో బిలవపత్రానికి వేసాం కదండి, అదే కలరు. అలాగే రెడ్ ఏమో టో నెయిల్స్కిను ఫింగర్ నెయిల్స్కి వేసాం కదండి, ఆ కలర్ వేస్తున్నామండి. ఫస్ట్ ఇప్పుడు మనం గ్రీన్ కలర్ వేసుకుంటున్నామండి. గ్రీన్ అయ్యాక అప్పుడు లోపల నుంచి మనం రెడ్ వేసుకుందామండి. ఎందుకంటే బయట పింక్ వచ్చింది కదండి, 2 కలర్స్ కొంచెం దగ్గర అయిపోతాయని అలా వేసుకుంటామండి. ఇదిగోండి చూసారు కదండి, అయిపోయి వస్తుంది ఇప్పుడు గ్రీన్ కలరు. సో నెక్స్ట్ రెడ్ కలర్ స్టార్ట్ చేస్తామండి దీని తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ రెడ్ వేస్తున్నామండి. రెడ్ కూడా గొలుసు అంతా వేసేసుకోవాలండి అలాగా. ఇదిగోండి సగం అయిపోయి వచ్చింది, ఇంకా కొంచెం ఉందండి. ఇదిగోండి ఇప్పుడు వినాయకుడు గొలుసు అంతా కంప్లీట్ అయిపోయిందండి. కింద చిన్న రౌండ్ ఉందండి, అది కూడా వేస్తాము. ఈలోగా శివలింగానికి నామం ఉంది కదండి, దానికి రెడ్ వేస్తామండి. ఇదిగోండి శివలింగం నామం ఉంది కదండి, దానికి రెడ్ వేస్తున్నామండి. ఇది లోపల నుంచి వేస్తున్నామండి ఇది. సో ఆల్మోస్ట్ నామం కూడా కంప్లీట్ అయిపోయిందండి శివలింగంది. ఇదిగోండి శివలింగం నామం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ కిరీటానికి కలర్స్ వేస్తామండి. ఇప్పుడు ఏవైతే కలర్స్ తీసుకున్నామో అవే కలర్స్ మల్టీ కలర్ లాగా వేద్దామని ప్లాన్ అండి. ఒక్కొక్క కలర్ వేస్తామండి ఇప్పుడు.
సో ఫస్ట్ ఇప్పుడు రెడ్ కలర్తో మొదలు పెట్టామండి. పైన వేస్తున్నాం ఫస్ట్ రెడ్ కలరు, తర్వాత అలాగ ఒక్కొక్క కలర్ వేసుకుంటూ వస్తామండి. ఇదిగోండి కిరీటం కూడా అయిపోయి వచ్చిందండి రెడ్ కలరు. ఇదిగోండి ఇప్పుడు పైన రెడ్ వేసాం కదండి, రెడ్కి మధ్యలో గోల్డ్ వేస్తున్నామండి. సో 2 గీతలు కనిపిస్తున్నాయి కదండి, ఆ 2 గీతలకి గోల్డ్ కలర్ వేస్తున్నాము. ఇదిగోండి గోల్డ్ వేసాము, తర్వాత నెక్స్ట్ కలర్ వేస్తామండి. చూసారు కదండి, విగ్రహానికి రెడ్ గోల్డ్ వేసామండి. ఇప్పుడు ఆ పైన మనం పర్పుల్ వేస్తున్నామండి. ఈసారి కలర్స్ అన్నీ చాలా వైబ్రెంట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి కలర్స్, సూపర్ ఉన్నాయండి నిజంగా. వినాయకుడు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాడండి. ఇదిగోండి అయిపోయి వస్తుంది. ఇంకా పర్పుల్ కలర్ కూడా చాలా బాగుందండి. చూసారా కలర్ ఎంత వైబ్రెంట్గా ఉందో, సూపర్ ఉందండి నిజంగా. ఇదిగోండి పర్పుల్ కూడా ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు కింద ఉంది కదండి కిరీటానికి, ఆ ముందు కిరీటానికి మేము గ్రీన్ వేస్తున్నామండి. ఇదిగోండి ఇప్పుడు ఆ గ్రీన్ వేసింది వేరండి, ఇప్పుడు మేము వేసేది పర్ల్ ఎమరల్డ్ గ్రీన్ అండి. సో ఈ గ్రీన్ వేస్తున్నాం, ఇది కొంచెం డార్క్ కలర్ అండి దాని మీద. సో పైన ఈ గ్రీన్ కలర్ వేస్తామండి, సేమ్ సైజ్ బ్రష్. ఇదిగోండి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ అండి, ఇది ఎమరల్డ్ గ్రీన్, చాలా బాగుందండి కలర్. ఇంక ఇది లాస్ట్కి వచ్చేసిందండి, ఇది అయిపోయి వస్తుంది. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పైన మనం బ్లూ కలర్ వేస్తున్నామండి. ధోతికి బ్లూ కలర్ వేసాం కదండి, అదే కలరు ఇప్పుడు పైన కూడా వేస్తున్నామండి. ఇదిగోండి బ్లూ కలర్ వేసామండి. సో నెక్స్ట్ ఆ పైన ఆరెంజ్ వేస్తామండి, అలాగే మధ్యలో గోల్డెన్ కలర్ వేస్తామండి. ఇదిగోండి ఇప్పుడు గోల్డ్ కలర్ వేస్తున్నానండి, మధ్యలో సన్న లైన్ కనిపిస్తుంది కదండి. సో సన్న బ్రష్ తీసుకున్నానండి, దానికి సన్న బ్రష్తో గోల్డ్ లైన్ వేస్తున్నానండి. ఆ బ్రష్ సైజు 000 అండి. ఇదిగోండి గోల్డ్ కలర్ కూడా పైన కిరీటానికి వేసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఆరెంజ్ కలర్ వేద్దామండి. కింద ఆరెంజ్ వేస్తున్నానండి ఇప్పుడు. ఇదిగోండి కింద కిరీటం కింద మీకు కనిపిస్తుంది కదండి, ఆరెంజ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు పై కిరీటం కూడా ఆరెంజే వేస్తున్నానండి. ఆరెంజ్ చాలా వైబ్రెంట్ కలర్ కదా, చాలా బాగుంటుందని అది వేస్తామండి. ఇప్పుడు అన్నిట్లో కన్నా పైన ఉంది కదండి, దానికి గోల్డెన్ గ్రీన్ వేస్తున్నామండి. బిల్వపత్రానికి వేసాం కదా, సేమ్ అదే గ్రీన్ కలర్ వేస్తున్నాము. బేసిక్గా ఏంటంటే మేము మల్టీ కలర్ కిరీటం వేస్తున్నామండి ఈసారి. లుక్ కూడా చాలా బాగా వచ్చింది కదండి. ఇదిగోండి గ్రీన్ పైన అలాగే చిన్న లైన్ ఉంది కదండి, దాని గ్రీన్ వేస్తాం. ఇక్కడితో కంప్లీట్ అయ్యిందండి, ఇంకా లోపల కొంచెం ఉంది వర్క్. అది చేశాక వినాయకుడికి డెకరేషన్ మొదలు పెడతామండి. ఇప్పుడు ఆ చిన్న గ్యాప్ ఉంది కదండి, ఆ చిన్న గ్యాప్లో నేను పింక్ కలర్ వేస్తున్నానండి. ఇంకా వినాయకుడి పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. అండ్ దీని తర్వాత వినాయకుడికి డెకరేషన్ చేస్తామండి, అది మరొక వీడియోలో చూద్దాము. ఇప్పుడు పైన చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదండి, దానికి కూడా మేము పింక్ వేసేస్తున్నామండి.
ఇంకా నెక్స్ట్ మనం శివలింగం దగ్గర చిన్న బుట్టు ఉంది కదండి, ఆ బుట్టుకి మేము రెడ్ వేసేస్తున్నాము. ఇదిగోండి, ఇప్పుడు ఆ బుట్టికి రెడ్ వేసేస్తున్నామండి. ఇంకా దీంతో మన వినాయకుడి పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక చిన్నది మిగిలిందండి, అదేంటో మీరు గెస్ట్ చేసేసే ఉంటారు. సో దీంతో వినాయకుడి పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకన్ని నొక్కండి. ఓకే, ఇందాక చిన్నదేదో ఉండిపోయిందని చెప్పాను కదండి, అది ఇప్పుడు వేస్తాము. ఇప్పుడు ఇక్కడ వినాయకుడి దగ్గర చిన్న లాకెట్ లాగా కనిపిస్తుంది కదండి, దానికి పెయింట్ వేస్తున్నాము. లోపలేమో ఆరెంజ్ వేసి బయటేమో పర్పుల్ వేస్తామండి. వినాయకుడు చూసారండి, ఈసారి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాడు కదండి వినాయకుడు. సో మేము ఫస్ట్ మట్టి వినాయకుడిని తెచ్చుకుని, ప్లేన్ వినాయకుడిని తెచ్చుకుని దాని మీద కలర్స్ వేసామండి. ప్రతి ఏడాది ఇలాగే వేసుకుంటామండి. తర్వాత వినాయకుడికి డెకరేషన్ చేస్తామండి. ఇంకా బాగా కలకల్లాడిపోతాడండి వినాయకుడు డెకరేషన్ చేశాక. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి. ఇప్పుడు అట్ ది ఎండ్ పర్పుల్ వేస్తున్నామండి. దీంతో వినాయకుడు కంప్లీట్ అయిపోయాడండి. లాస్ట్ దాకా ఉండినందుకు మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. సో కామెంట్ సెక్షన్లో మీ వినాయక చవితి ఎలా గడుపుకున్నారనేది పెట్టండి. మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video.